శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అనే సామెత మనకందరికీ తెలుసు. ముఖ్యంగా మనమందరం కూడా అన్నగత ప్రాణులం. అన్నం లేనిది బ్రతకలేము. అదే ఆకలితో ఉన్నప్పుడు చూడండి, గొడ్డు కారముతోనైనా కడుపు నిండా తింటాము. కడుపు నిండిన తర్వాత పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా వద్దు అని పక్కకు పెట్టేస్తాము. కాబట్టి ఆకలి బాధ అనేది ఎట్లా ఉంటుంది అంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. నాస్తి క్షుధా సమం దుఃఖం, నాస్తి రోగ క్షుధా సమః, నాస్తి ఆహార సమం సౌఖ్యం, నాస్తి క్రోధ సమం రిపుః. పెద్దలు ఏమంటారంటే ఆకలిని మించిన బాధ లేదు. ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా ఏ సమయమైనా ఏదో ఇంత తినవలసిందే తప్ప తినకుండా బ్రతకలేము. ఆకలిని మించినటువంటి బాధ మరొకటి ఉండదు. 4 ముద్దలు కడుపులో పడితేనే, కడుపు చల్లబడితేనే మాట్లాడగలము, ఏవైనా పనులు చేయగలము, ఎక్కడికైనా వెళ్ళగలము, ఏదైనా సాధ్యమవుతుంది. మరి ఆకలికి మించిన రోగం కూడా మరొకటి లేదు. ఇతర అనారోగ్య సమస్యలు ఏమి లేకున్నా ఒకవైపు కడుపులో మండుతూ ఉంటే, మాడుతూ ఉంటే ఎలుకలు పరిగెడతాయంటారు చూడండి. అలా ఎలుకలు పరిగెడుతూ ఉంటే అదొక వ్యాధి కిందనే లెక్క. దాన్ని మించిన రోగం, జబ్బు అనేది ఇంకొకటి లేదు. మరి ఆహారానికి మించిన సుఖం ఉండదు. అదే ఎంత సమస్య ఉన్నా, ఎన్ని కష్టాలలో ఉన్నా సరి అయిన ఆహారం మనం తీసుకున్నామనుకోండి, దాన్ని మించిన సుఖం మరొకటి లేదబ్బా. లోకాలన్నీ చల్లబడ్డాయి అంటాం కడుపు నిండా తిన్న తర్వాత. మరి నాస్తి క్రోధ సమం రిపుః, కోపానికి సమానమైన శత్రువు ఇంకొకడు ఉండడు. అంటే కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో, ఎలా చెలరేగిపోతామో, ఎవరిని ఏమంటామో, కొడతామో, తిడతామో, దుర్భాషలాడతామో మనకే తెలియదు. ఆ సమయం అటువంటిది, ఆ పరిస్థితి అటువంటిది. కోపం వచ్చినప్పుడు ఇవాళ రేపటి భాషలో చెప్పాలంటే బీపీ పెరిగింది. ఒక ఆయన తీవ్రంగా వాదిస్తున్నాడు అనుకోండి, అరుస్తున్నాడు అనుకోండి, అబ్బో ఆయనకు బీపీ పెరిగినట్టుంది అంటారు. కాబట్టి ఆ కోపం అనేది పెరిగినప్పుడు దాన్ని మించినటువంటి శత్రువు ఇంకొకటి లేదు. దానివల్ల నోరు మంచిదైతే ఊరు మంచిదే అనే సామెత ఉన్నది. కనుక మనం చక్కగా మాట్లాడినట్టయితే దానికి మించినటువంటి బాంధవ్యం అనేది మరొకటి లేదు. మాట్లాడకపోయినట్టయితే, కోపం తెచ్చుకున్నట్టయితే దాన్ని మించిన శత్రువు లేడు. ఇక శయ్య, వస్త్రం, చందనం, చారుహాస్యం, వీణ, వాణి, సుందరీయాచ నారీ న భ్రాజంతే క్షుత్పిపాసాతురాణం సర్వారంభాస్తండుల ప్రస్థమూలాః అని పెద్దల వాక్యం. ఏమిటి అంటే అన్నాతురునికి, అంటే ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి శయ్య, మంచి పడక ఏర్పాటు చేసినారనుకోండి, అది నచ్చదు. వస్త్రం, మంచి వస్త్రాలు ఇచ్చినారు, నచ్చవు. చందనం, శరీరానికి చల్లటి చందన లేపనాలు చేసినారు, బాగుండదు, నచ్చదు. మంచి నవ్వు, ఎదుటివాడు నవ్వుతున్నాడు, వీడిని నవ్వించే ప్రయత్నం చేస్తాడు, కానీ వీడికి నవ్వు రాదు. అలాగే వీణ, మంచి వాక్కు, అలాగే సౌందర్యవతి అయినటువంటి స్త్రీ, అందమైన భార్య ఉన్నప్పటికీ, వీణా వాయిద్యం ఉన్నప్పటికీ, మంచి మాటలు ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడా శోభించవు, అవన్నీ వ్యర్థమే. ఏమిటి అంటే వీటన్నిటికంటే అన్నానికే ప్రాధాన్యం ఇస్తారు. కడుపు నిండా తిన్నట్టయితే హాయిగా, సుఖంగా, సంతోషంగా అన్ని పనులు చేసుకోగలము, అందరితో మాట్లాడగలము, అందరితో కలిసి ఉండగలము, సంతోషంగా ఉండగలము. కాబట్టి అన్నాన్ని ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఉపవాసాల పేరుతో శరీరాన్ని నష్టపరచుకోకూడదు. అంటే ఉపవాసాలు మంచివే, లంఘనం పరమౌషధం అని మనవాళ్ళు చెప్పినారు. కానీ అందుకే ప్రాచీన పెద్దలు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండటం అనేది ఆ రకంగా ఏర్పాటు చేసినారు. కానీ ఈ రోజుల్లో అనేక అనారోగ్య సమస్యల వల్ల అటువంటి ఉపవాసాలు కుదరవు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆహారం సేవించవలసిందే. లోకాః సమస్తాః సుఖినో భవంతు.